హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. దీనామవిత్రేవతో గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. గురవే సర్వలోకానాం విషజే పవరోగిణాం నిధే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ. సదాశివారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనైశ్చ రాఘవే కేతవే నమః. ప్రియ భగవద్బంధువులారా, ద్వాదశ రాశుల యొక్క ఫలితములను తెలియజేస్తున్నాం. 26/10/2025 నుండి 1/11/2025 వరకు మేషరాశి. ప్రథమంగా మేషరాశి ఫలితాలను తెలియజేస్తున్నాం. చేపట్టిన కార్యక్రమాలు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీలక సమయంలో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో సకాలంలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు అధికారులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు. అన్ని రంగాల వారికి అనుకూల సమయం. వారం చివరిలో చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయడం వలన ఈ వారం అంతా శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృషభ రాశి. 26/10/2025 నుండి 1/11/2025 వరకు వృషభ రాశి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. చాలా కాలంగా వేచి చూస్తున్న ఆశయాలు నెరవేరతాయి. బంధువర్గంతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ ఆలోచనలలో అవాంతరాలు తొలగుతాయి. ఇంట బయట మీదే పై చేయి అవుతుంది. వ్యాపారాలు నూతన పెట్టుబడులతో మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఒక సమాచారం సంతోషాన్ని ఇస్తుంది. విద్యార్థులు ఆశించిన అవకాశాలు అందుతాయి. అన్ని రంగాల వారికి ఉత్సాహకర వాతావరణం ఉన్నది. వారం ప్రారంభంలో రుణ ఒత్తిడులు అధికమవుతాయి. బంధుమిత్రులతో విభేదాలు తప్పవు. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే హనుమాన్ ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మిథున రాశి. 26/10/2025 నుండి 1/11/2025 వరకు మిథున రాశి. ముఖ్యమైన పనుల శ్రమానంతరం పూర్తి చేస్తారు. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంట బయట బాధ్యతలు మరింత పెరుగుతాయి. వారం మధ్యలో ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు మరింత చికాకు పరుస్తాయి. గృహ నిర్మాణ యత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. చిన్న తరహా పరిశ్రమలకు ఒత్తిడులు మరింత పెరుగుతాయి. వారం చివరిలో శుభవార్తలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. ప్రముఖుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే ఆదిత్య హృదయం స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. 26/10/2025 నుండి 1/11/2025 వరకు కర్కాటక రాశి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. గృహ నిర్మాణ యత్నంలో అవరోధాలు తొలగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. మిత్రులతో పుణ్యక్షేత్ర
సంతసిస్తారు. ఇంటా బయట సమస్యలు అధికమవుతాయి. సోదరులను కలుసుకొని వివాహ విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తప్పవు. ఉద్యోగాలలో అదనపు పనిభారం తప్పదు. కొన్ని రంగాల వారికి చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. వారం ప్రారంభంలో ఆకస్మిక ధన ప్రాప్తి మరియు నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే రామరక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి సింహరాశి 26/10/2025 నుండి 1/11/2025 వరకు ఆర్థిక పరిస్థితి. సింహరాశి ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. అనుకున్న వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు మరింత పెరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు కొంతమేర తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ అధికారులతో చిన్న సమస్యలు అధిగమిస్తారు. ఉద్యోగ అధికారులతో చిన్నగా ఉన్న సమస్యలు అధిగమిస్తారు. అన్ని రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వారం మధ్యలో ధన వ్యయ సూచనలు ఉన్నవి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే దేవీ ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కన్యారాశి 26/10/2025 నుండి 1/11/2025 వరకు కన్యారాశి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. దూర ప్రాంతాల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధువులతో సఖ్యత పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకొని ఉత్సాహంగా ముందుకు సాగుతారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉన్నది. వారం మధ్యలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు తప్పవు. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి తులారాశి 26/10/2025 నుండి 1/11/2025 వరకు తులారాశి చేపట్టిన పనులలో ఆర్థికంగా ఆటంకాలు ఎదురై పట్టుదలతో అధిగమిస్తారు. చేపట్టిన పనులలో కొద్దిగా ఆటంకాలు ఎదురైన పనులు పట్టుదలతో అధిగమిస్తారు. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం కొంత ఊరటనిస్తుంది. మిత్రులతో వివాదాలు మానసికంగా బాధిస్తాయి. వ్యాపారమున తీసుకునే నిర్ణయాలలో మరింత నిదానంగా వ్యవహరించాలి. బంధువుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు తప్పవు. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని రంగాల వారికి శ్రమ మరింత పెరుగుతుంది. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన వాహన యోగం ఉన్నది. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేయడం వలన శుభలితాలను పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి 26/10/2025 నుండి 1/11/2025 వరకు వృశ్చిక రాశి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. రుణ బాధల నుండి విముక్తి కలుగుతుంది. నూతన పనులు ప్రారంభించి సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. ప్రత్యర్థులు
సైతం మిత్రులుగా మారుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని సంతోషంగా గడుపుతారు. గృహ నిర్మాణ యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగుపడతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. అన్ని రంగాల వారికి అరుదైన అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. వారం మధ్యలో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే మధురాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి 26/10/2025 నుండి 1/11/2025 వరకు. ధనుస్సు రాశి చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దూరపు బంధువుల నుండి అందిన ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. సన్నిహితులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. గృహ నిర్మాణ యత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. వారం చివరిలో అనుకోని ధన వ్యయ సూచనలు ఉన్నవి. కుటుంబంలో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. మానసిక చికాకులు తప్పవు. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే గణపతి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మకర రాశి 26/10/2025 నుండి 1/11/2025 వరకు. మకర రాశి నూతన కార్యక్రమాలు చేపట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని కష్ట సుఖాలు విచారిస్తారు. నూతన గృహ వాహన యోగం ఉన్నది. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార లావాదేవీలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగమున జీతపత్యముల విషయంలో శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంట బయట చికాకులు కలుగుతాయి. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే మేధో దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి 26/10/2025 నుండి 1/11/2025 వరకు. కుంభరాశి ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు అంతగా కలిసిరావు. కుటుంబంలో బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. చేపట్టిన శ్రమ తప్ప ఫలితం కనిపించదు. గృహ నిర్మాణాలలో అవాంతరాలు కలుగుతాయి. సోదరుల మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో కొన్ని అంచనాలు తప్పి నిరాశ చెందుతారు. విద్యార్థులకు శ్రమ అధికంగా పెరుగుతుంది. శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపారాలలో మరిన్ని ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు ఊహించని వివాదాలు నెలకొంటాయి. వారం చివరిలో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి 26/10/2025 నుండి 1/11/2025 వరకు. మీనరాశి ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉన్నాయి. ఏ పని చేపట్టినా ముందుకు నిరాశ పెరుగుతుంది. ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో అకారణ విభేదాలు చికాకు పరుస్తాయి. స్థిరాస్తి సంబంధించి ఒప్పందాలు వాయిదా చేస్తారు. వాయిదా వేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులతో చర్చలు విఫలమవుతాయి. వ్యాపారాలు అత్యంత
అంతంత మాత్రంగా సాగుతాయి. మీరు చేసే వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు. వ్యాపారాలలో అనుకోని మార్పులు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు సకాలంలో అందవు. వారం మధ్యలో బంధువుల ద్వారా శుభ కార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే శ్రీ రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమః శివాయ చ నమః శివాయ. ద్వాదశ రాశులు మరల 2/11/2025 కలుసుకుందాం. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.